First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. ఎంత చక్కగున్నావే లక్ష్మి. హలో, ఆగు. తాగొచ్చావా? తాగుతూ వచ్చా. వరుణ్, నువ్వు బొట్టికి ఏం చేసావు? నువ్వు నా ఆఫీస్ లో ఏం చేసావో నీ బొట్టిలో అదే చేసా. నేను ముందే చెప్పాను నీ వర్క్ డీల్ చేయటం నాకు రాదు అని. నువ్వే బలవంతంగా పంపించావు. ఏం చేయాలో తెలియక ఏం చేయలేదు. మరి ఇదెందుకు చెప్పలేదు? ఏది? బాస్ జాబ్ లో నుంచి తీసేస్తానన్న విషయం. అసలు ఆఫీస్కే వెళ్ళలేదు. ఇన్నేళ్లుగా నేను కష్టపడి బిల్డప్ చేసుకున్న నా కెరియర్ ని నాశనం చేద్దామనే ఉద్దేశంతోనే కదా. నువ్వే నా కెరీర్ నాశనం చేద్దామని చూసావు. మోడల్తో అలా నా బిహేవ్ చేసేది. తను నా కస్టమరే కాదు, నా స్పాన్సర్ కూడా. ఇప్పుడు తను నా లైఫ్ ని స్పాయిల్ చేద్దామని చూస్తుంది తెలుసా? తొక్కలో బొటిక్ కెరీర్. ఇది పోతే ఇంకోటి, అది పోతే నీ చేత కూరగాయల బండి పెట్టిస్తా. నా జాబ్ పోతే కనీసం ఫ్రెషర్ గా అన్న జాబ్ ఇప్పించగలవా? ఇడియట్లా బిహేవ్ చేయకూడదు. ఇడియట్లా బిహేవ్ చేసింది నువ్వు. ఇప్పుడు చేస్తున్న నా జాబ్ పోతే పోని, నీ బొటిక్ ఆనవాళ్ళు లేకుండా చేయకపోతే నా పేరు వరుణే కాదు, బస్తీ మే సవాల్. దొంగ సచ్చినోడా, అంతదాకా తెగిస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా? నేను నీ ఆఫీస్కి వెళ్తా, నీ బాస్తో బ్యాడ్గా బిహేవ్ చేసి నీ ఉద్యోగం పోయేలా చేస్తా. వేరే కంపెనీలో కూడా నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అసలు ఉద్యోగం రాకుండానే చేస్తాను. అలా చేయకపోతే నా పేరు పల్లవియే కాదు, సిటీ మే సవాల్. అనుష్క, అదిరిపోయిందయ్యా మీ శబ్దాలు. ఒకరేమో మంగమ్మ శబ్దం, ఒకరేమో చాణక్య శబ్దం. రెండు హిట్ సినిమాలే. ఎక్కడో గోవాలో ఎంజాయ్ చేస్తున్న నన్ను మళ్ళీ మీరు ఇక్కడికి పిలిపించుకున్నారంటే మీరు మామూలు మనుషులు కాదు, ఆత్మలను మించిన దయ్యాలు. ఇంకెందుకు ఆలస్యం? ఒకరికొకరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బజారుకి ఇచ్చుకోండి. అప్పుడు నువ్వు అమీర్పేటలో వరాకిల్, జావా, డాట్నెట్ అని పంచుకోవచ్చు పాంప్లెట్స్. నువ్వేమో అమ్మ అనుష్క, నువ్వు తక్కువేం కాదు. చీప్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా, చీప్ క్వాలిటీ లెగ్గింగ్లు, టాపులు మొత్తం మీరు 150 అని అమ్ముకోవచ్చు. ఓయ్, ఉద్యోగం విషయంలోనైనా సరే కాంప్రమైజ్ అయి చావండి. లెగ్గింగ్స్ 150 లెగ్గింగ్స్. తమ్ముడు, మీ గర్ల్ ఫ్రెండ్ కొనరా? అది లాయర్ చెప్పినట్టు అమీర్పేట సెంటర్లో ఆ చీప్ లెగ్గింగ్స్ అమ్మటం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు పాంప్లెట్స్ పంచడం ఇష్టమా? అందుకే మన విడాకుల ప్రాబ్లం పక్కన పెట్టి జాబ్ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాంప్రమైజ్. సరే. అమ్మయ్యా, సచ్చినోడు ఒప్పుకున్నాడు. తలుపు బద్దలు కొట్టకు, వస్తున్నా. త్వరగా తీవే. ఏంటి? మంత్లీ పీరియడ్. బాగైంది. నీకు కామెడీగా ఉందా? విపరీతమైన హెడ్ ఏక్, బ్యాక్ పెయిన్ అండ్ స్టమక్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారికే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడది ప్రతి నెల అనుభవించే నొప్పే ఇది. నాకు కడుపు నొప్పి ఉందిరా అంటే ఈజీగా తీసుకునేవాడి. ఇప్పుడు అర్థమైందా? బాగైంది. మీ మగాళ్ళందరూ ఇది అనుభవించాలి, అప్పుడు మా బాధ ఏంటో తెలుస్తుంది. సరేనమ్మా, ఇప్పుడు అర్థమైంది మీరెంత అనుభవిస్తున్నారో. నేను ఈ పెయిన్ ని తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్, ఏం చేయాలో చెప్పు. మళ్ళీ పెయిన్ వస్తే టాబ్లెట్ వేసుకో. హే, ప్యాడ్స్ కబోర్డ్లో ఉన్నాయి. మదిలో ఉన్న ప్రేమ మొదలైందా? మౌనం మాట ఇందా? మనసు ఎగిరి మరల రెక్కే వెప్పుకుందా? పరవసాన రంగే నింపుకుందా? తరనన్నా మదిలో ఉన్న ప్రేమ మొదలైందా? మౌనం మాట ఇందా? పరుగు తీసిందిలే హృదయం, తెరలు తీసింది ఒక ఉదయం.
చేరిన తీరం ఈ క్షణమే ఈ క్షణమే ఒకరితో ఒకరి చిరు పయనం ఒకరిలో ఒకరి మరు జననం ఒకరిగా మారితే ప్రణయం ఈ క్షణమే తరనన్నా మదిలో ఉన్న ప్రేమ మొదలైందా మౌనం మాట ఇందా ఈ నెంబర్ ఓ నెల రోజుల వరకు పనిచేయదు. ఈ చిరునవ్వులే సాక్ష్యాలు కాగా ఓ ముడి కొత్తగా వేసేన ఇంకా ముసుగు తీస్తే మనసే ఈ వేళ కలలు అన్నీ నిజమేగా మీ కలహమే ఓ కలయికై మారే కదా తరనన్నా మదిలో ఉన్న ప్రేమ మొదలైందా మౌనం మాట ఇందా సుచి ఏంటి అప్డేట్ ఇస్తాను? ఏం చెప్పమంటారు సార్, చూడలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ రాసుకుని పూసుకుని మరీ తిరుగుతున్నారు. అబ్జర్వ్ చేస్తుండు, ఆయన నాకు ప్రతిదీ నాకు అప్డేట్ చేయాలి. ఏ అనుబంధమో అల్లింది కాలం ఈ అభిమానమే అయింది సాయం వెలితి ఉన్న సంతోషమంతా వెతికితేనే సొంతమ్మేగా చెలిమే ఇలా చిగురించనే చెరిసగముగా మొదలైనా మదిలో ఉన్న ప్రేమ తరనన్నా మౌనం మాట ఇందా మనసు ఎగిరి మరల రెక్కే వెప్పుకుందా పరవసాన రంగే నింపుకుందా తరనన్నా మదిలో ఉన్న ప్రేమ మొదలైందా మౌనం మాట ఇందా ఇప్పుడు మనకి చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ఎస్, మనం కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి మన వర్క్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా గోస్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయితే హ్యాపీగా ఉంటుంది. ఏమన్నావు? ఆత్మగడి ప్రాబ్లం ఆహా, అంతకు ముందు. మనం కాంప్రమైజ్ అవ్వడం వల్ల మన వర్క్ ప్రాబ్లం సాల్వ్ అయిందన్నాను. ఎగ్జాక్ట్లీ. మనం కాంప్రమైజ్ అయినట్టు కలిసిపోయినట్టు యాక్ట్ చేస్తే ఆత్మగడి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది కదా. కరెక్ట్. అది తెలియక అతన్ని ఇన్ని రోజులు భరించాము. మనం కలిసిపోయినట్టు తెలిస్తే అతను వెళ్తాడు. మన బాడీస్ కూడా మనకి తిరిగి వచ్చేస్తాయి. ప్రాబ్లం సాల్వ్. కరెక్ట్. మనం రేపటి నుంచి ఆ పని మీద ఉన్నాం. కార్డ్ పేటిఎం ఓకే మ్యామ్. అవును, ఈ పేటిఎంలో ఆత్మగడిని పంపించవచ్చా? ట్రై చేద్దామా? జోకింగ్ యార్. పరుగు తీసిందిలే హృదయం తెరలు తీసింది ఒక ఉదయం దూరమే చేరిన తీరం ఈ క్షణమే ఒకరితో ఒకరి చిరు పయనం ఒకరిలో ఒకరి మరు జననం ఒకరిగా మారితే ప్రణయం ఈ క్షణమే తరనన్నా మదిలో ఉన్న ప్రేమ మొదలైందా మౌనం మాట ఇందా ఏయ్, నువ్వు ఇంకా పోలేదా? ఎక్కడికి? పైకి. పదమ్మకుండా నేను ఎక్కడికి వెళ్తాను? అదేంటి, మేము కలిసిపోయాంగా. ఎవరు చెప్పారో? మేం చెప్తున్నాగా, నిజంగానే మేము కలిసిపోయాం. నిజమా? అబ్బా, ఎక్కడా? ఇక్కడ. మేము మారిపోయాం. మీ కథలు నమ్మటానికి నేను మనిషిని కాదు, ఆత్మని. నటించొద్దు. మీరు మీ బాడీలు కావాలని తాపత్రయపడుతున్నారు తప్పితే మీ జీవితాలు బాగుపడాలని కోరుకోవడం లేదు. మీరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసిపోతేనే మీ బాడీలు మీకు తిరిగి వస్తాయి. అంతా నీ ఓవర్ యాక్టింగ్ వల్లే. అంత సీన్ లేదు. నేను మా ఊళ్ళో నాటకాలు వేస్తుంటే విజిల్స్ వేస్తూ స్టేజ్ పైకి పేపర్లు ఇసిరేవాళ్ళు తెలుసా? ఇప్పుడైతే రాళ్ళు వేసేవాళ్ళు. కరెక్ట్. నీ పక్కన యాక్టింగ్ చేస్తే రాళ్ళేంటి చెప్పులు కూడా ఇసురుతారు. ఎక్కువ మాట్లాడే చంప బాగొట్టేస్తాను. ఏంటమ్మా అనుష్క, ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవుతారు అనుకుంటే రోజు రోజు లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అనుష్క, నేను కాంప్రమైజ్ అవ్వను. అయ్యో, బాడీ లేకపోయినా పర్లేదు. అనుష్క, నేను ఈ బాడీలోనే అడ్జస్ట్ అవుతాను. అనుష్క చావమని. నేను తగ్గేది లేదు. నాకు కూడా నా బాడీ అవసరం లేదు. మహేష్ బాబు, పీక్కుంటావో పీక్కో. మహేష్ బాబు. అమ్మా,
రోజు రోజుకి వీళ్ళ పైత్యం తొండలా ముదిరిపోతుంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో, నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో, ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా. హలో మాస్టర్. ఎవరు? హలో పూల చొక్క నిన్నే. పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను, అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు. నాన్నా, నేను నీకు కనపడుతున్నానా? ఏంటి పొద్దునే క్వార్టర్ ఇచ్చావు ఐటమ్ రాజా? ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావో? కారులో కూర్చొని దర్జాగా వెళ్తే రాజా అంటారు, కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు. ఇంతకీ నువ్వెవరు రాజా? ఎక్స్ప్రెస్ రాజా. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆహా, బుర్ర తక్కువ వెదవా. నా పనికి వీడే కరెక్ట్. అవును, ఈ చొక్కా ఈ ఊర్లో దొరకదుగా. ఏ ఊర్లో కొన్నావు? అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా? కంగ్రాచులేషన్. ఏండే ఆయన ఏమన్నా పిచ్చోడా? తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. మీరు ఈ ఊరికి కొత్త, ఆడు ఎదురుగలతో పుట్టినాడండి. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చావు? మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు 1000 ఎకరాల కొబ్బరి తోట, 300 ఎకరాల మామిడి తోట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పీతల చెరువులు. ఈ ఊరు సర్పంచ్, చుట్టుపక్కల 10 ఊరికి పెద్ద మనిషి. ఆయనకి అన్ని ఎక్కువే, కోపం కూడా. చాలు. మరి వాళ్ళ అబ్బాయి? వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం. కరెక్టే, అందుకే నన్ను పంపాడు. ఏం మ్యాటర్? మ్యాటరే ప్రాబ్లం. అంటే రాజా, మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుందంట కదా? ఊర పిచ్చికిలే. అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీక్ ఉన్న వాళ్ళకి కావాలి. అదే కావాలి. ఏంటి నీ మ్యాటర్ వీకా? నాకు కాదు, మరి వరుణ్ కి వీక్. వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా? అవును, తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు. నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, కొనుక్కొచ్చిస్తావా? ఇంకో విషయం రాజా, ఏంటి? ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా, చాలా సీక్రెట్ రాజా. అస్సలు చెప్పను. నీ నోట్లో మాట అస్సలు దాగదు. నువ్వు చెప్పవలే రాజా, వెళ్ళిరా. దండోర వేసి వారం రోజులైంది, అసలు మ్యాటరే దొరకట్లేదు. ఏం చేద్దామప్పా? రే రాజా. ఎక్స్ప్రెస్ రాజా. సర్లే పోయి ఎక్కడికి? ముద్దాపురం రా, ఊర పిచ్చికిలే తేవడానికి. దేనికి రానికి? ఇంకా పెళ్లి కాలేదు కదా. నాకు కాదురా, రామచంద్ర గారు అబ్బాయి వరుణ్ కి. వరుణ్కి మ్యాటర్ వీకా? ఇది సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. అర్థమైందో? అర్థమైంది. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట. హో వచ్చేసా. నువ్వు అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసుకురా. అలాగే పెద్దనా. అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి. అలాగే పెద్దనా. మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు? మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువయ్యారు, మీ చేత పీకించడానికి పిలిపించా. అయ్యో, నా కొబ్బరి పీస్ తీయటం రాదు, ఓన్లీ డిజైనింగ్ తప్ప. చెప్పరాడికి. అన్నయ్య అది కదా, ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు. తేడా అంటే? ఇదే ఇదే అంటే మాడ అని. మాడ అంటే మాట టమ్లేని బొండమని రా. అదే దమ్ లేని బోండం సోఫా. ఏమండి మావయ్య, వర్షం కూడా మర్చేసావా? అదే మామయ్య గారు కబురెట్టారని చెప్పి తీసుకొచ్చాను. ఇచ్చావులే దరిద్రుడా. మొగాడివి కాదురా ఎదవా అంటుంటే ముసి ముసి నవ్వులు అవుతావేంటి? ఎవడలా వాగింది? నాన్ సెన్స్. కావాలంటే చెక్ చేసుకోండి నాన్న. మావయ్య గారు ఏంటమ్మా పెద్ద ఆయనకి మధ్యలో దూరిపోతావు? ఒరే, నువ్వు మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై తిక్క మేడం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నువ్వు కాదు. నాకు పీచు తీయటం రాదు. నేను అడుగుతున్నది పీచు గురించి కాదు, బొండం. అయ్యో, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా? ఇంకా ఆలోచన రాలేదు. మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు. పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకని? అంటే ముసలాళ్ళు ఏకంటారా?
ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది. వేరే ఊరు కూడా పాకిన ఆ పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి. ఏ నోట్తోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి. అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొటిక్. నేను మాత్రం ఖాళీగా ఏం ఉన్నానా? కూశాడు? నాకు కూడా ఆఫీస్లో చాలా పని. సీమన్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట. కాదు, నాకు బొటిక్ లో చాలా పని ఉందండి. ఏ టిక్కు? బొటిక్ నీ ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను కొట్టేస్తా. అవును, వరుణ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అవ్వకపోతే జాబ్ పోతుంది. జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా. దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కురిస్తాను. బట్టలు కుట్టుకో. తరతరాలు తిన్నా తరగనంత ఆస్తుంది. మేము పోయే ఆస్తి అంతా మీరే తీసుకుని ఏమైనా కావాలి. నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, కానీ వంశం పరువు పోతే మాత్రం ఊరుకునేది లేదు. నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసావనుకో, మీ అమ్మని చంపేసి జైలుకి నేను ఉసిక్ చేసుకుంటాను. కొండం మీద ఒట్టు. ఉలబాయ్, మన పంతులు గారిని పిలిపించి గర్భధానానికి ముహూర్తం పెట్టించు. బాస్, లోపల జరిగిందంతా విన్నా. మీ అన్నయ్యకి రాడు, ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు. నిన్ను చూసి నేను కూడా పక్క ఊళ్ళో అప్పులు చేశా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు. అప్పుడు నువ్వు నేను పిల్లల ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి. అంటే నాకు చిల్లిగా కూడా రాదంటావా? 100%, నాట్ అట్ ఆల్. మరేం చేస్తారా బొగ్గు? అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం. చెప్తాను రండి. బాస్, నాదో రిక్వెస్ట్. ఎంత కావాలరా? డబ్బులు కాదు, నా పేరు బోగారం గురుమూర్తి. సింపుల్ గా గురు అనండి. అలాగే బొగ్గు, అలాగే కనేద్దాం. పిల్లలు పుడితే గానీ వదలరంట. అప్పుడు 3 రోజులకే అమ్మా అయ్యా అన్నావు. ఇప్పుడు 9 నెలలు మొయ్యలాగా చేస్తావు. 9 నెలల తెగిందాక లాగేవగా, బాగైంది. నేనా? మరి నేనా? హలో, దీనికి కర్త కర్మ క్రియ నేనే. కొట్టేస్తాను మిమ్మల్ని. మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా? 2 మనసులు కలిస్తే ప్రేమ గాని 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు. బుద్ధి లేకుండా చేసావు. అసలు మీదొక ప్రేమ. ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారు? 24 గంటలు సరిపోలా. ఆ లెవెల్లో ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు. అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా? రోజుకొక్కసారి, పోనీ నెలకొక్కసారి. మీదొక ప్రేమ. మేము నమ్మాలి పిచ్చోళ్ళలాగా. ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు. 11 పెళ్ళంట, 12 విడాకులంట. చీచి అనిపించటల్లా మీకు? రాజా, లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు.